యేసుక్రీస్తు వారు ఎప్పుడు యెరూషలేముకు వచ్చినా యెరూషలేముకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గల బేతనియా అనే గ్రామంలో లాజరు, మరియా, మార్తా అనువారి ఇంట బస చేయటం జరిగేది. ఈ లాజరు, మరియా, మార్తలు బేతనియాలోని కుష్ఠిరోగి అయిన సీమోని యొక్క సంతానము. సాధారణంగా ఆ కాలములో ఆడపిల్లలకు 20 సంవత్సరముల లోపే, అంటే 16-17 సంవత్సరములకే వివాహము జరిగిపోయేది. కానీ లాజరుకు గాని మరియకు మార్తలకు గాని వివాహం జరిగినట్లుగా మనకు ఎక్కడా లేదు. లాజరు చనిపోయే నాటికి అతను 30 సంవత్సరాల వయస్సు గలవాడు. అంటే వారిద్దరూ కూడా 20-35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉండాలి. ఎంత వయసు వచ్చినా కానీ వారికి వివాహం జరగలేదంటే ఏదో బలమైన కారణం ఉండి తీరాలి. ఆ బలమైన కారణం వారి తండ్రి కుష్ఠిరోగి అయి ఉండటమే. ఆనాటి పరిస్థితులను బట్టి కుష్ఠిరోగులను ప్రజలు చాలా అసహ్యించుకునేవారు. వారి దరిదాపులకు కూడా వెళ్లేవారు కాదు. అలాంటప్పుడు అతని సంతానాన్ని వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? అందుకే కాబోలు మత్తయి, మార్కులు కుష్ఠిరోగి అయిన సీమోను కుమార్తె అయిన మరియా యేసును అత్తరుతో ముంచెత్తినప్పుడు మరియా కుష్ఠిరోగి కుమార్తె అని చెప్పటం ఇష్టం లేక ఒక స్త్రీ అని రాస్తున్నారు. ఈ కుటుంబం పరిసయ్యుల కుటుంబం. ఎందుకంటే పరిసయ్యులు మాత్రమే పునరుద్ధానము ఉందని నమ్ముతారు. మార్తా యేసుక్రీస్తుతో అంత్య దినమున పునరుద్ధానమందు నా సహోదరుడు లేచినని ఎరుగుదును అని అనెను. ఈ విషయాన్ని ఇంకా తేటతెల్లం చేయటానికై యేసుక్రీస్తు లాజరుకు అస్వస్థతగా ఉందని చెప్పిన తరువాత 2 రోజులు తానున్న చోటే గడిపి ఆ తరువాత లాజరు చనిపోయిన 4 రోజులకు బేతనియా వచ్చెను. అంటే 6 రోజులకు 7వ రోజున లాజరును పునరుద్ధానం చేశాడు. అదే విధముగా 7వ 1000 సంవత్సరములు లేదా 1000 ఏండ్ల పాలనకు ముందు క్రీస్తునందు మృతులైన వారికి పునరుద్ధానం ఉంటుంది. ఆ మీదట క్రీస్తునందుండు సజీవులు ఎత్తబడతారు. లాజరును మృతులలో నుండి తిరిగి లేపిన తరువాత ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోవలసిన సమయం వస్తున్నది. దానికి గుర్తుగా మరియ ఆయనను అత్తరుతో అభిషేకించింది. లాజరును మృతులలో నుండి లేపిన తరువాత యూదు మత పెద్దలు అటు యేసుక్రీస్తును ఇటు లాజరును కూడా చంపివేయాలని అనుకున్నారు. అయితే లాజరు ఏమయ్యాడు? మరలా ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడు? రెండవసారి చనిపోయే వరకు ఏమి చేశాడు? ఎంతకాలం బ్రతికాడు? ఈ ప్రశ్నలు అప్పుడప్పుడు మీ మదిలో ఉద్భవించి ఉంటాయని అనుకుంటున్నాను. పోపుల గ్రంథాలు, కాన్స్టాంటినోపిల్ బయోగ్రఫీ ఆఫ్ సెయింట్స్ రచనల ప్రకారం ఎప్పుడైతే యూదు మత పెద్దలు యేసుక్రీస్తును ఆయనతో పాటు లాజరును కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారో అప్పుడే లాజరు తన సహోదరులతో సహా కుప్ర అనగా నేటి సైప్రస్ దీవికి పారిపోయాడు. ఆ తర్వాత పౌలు, బర్నబాలు కుప్రకు వెళ్ళినప్పుడు వారు లాజరును కలుసుకోవడం జరిగింది. పౌలు, బర్నబాలు లాజరును కుప్రలోని టిటియం పట్టణానికి మొట్టమొదటి బిషప్గా అభిషేకించారు. అక్కడ లాజరు ప్రజలను క్రైస్తవులుగా మార్చి చాలా ఆత్మీయంగా నడిపించాడు. అతనితో పాటు అతని సహోదరులు కూడా అక్కడే ఉన్నారు. క్రీస్తు శకం 367 నుండి 403 వరకు కుప్రలోని కాన్స్టాన్షియాకు బిషప్గా ఉండిన సెయింట్ ఎపిఫానియస్ ప్రకారం లాజరు ఆ టిటియం పట్టణములో 18 సంవత్సరములు బిషప్గా ఉండి అతనికి 60 సంవత్సరాల వయస్సప్పుడు లార్నాకలో క్రీస్తు శకం 63లో చనిపోయాడు. కుప్రలో పరిచర్య చేస్తూనే లాజరు, అతని సహోదరులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలగు దేశాలు కూడా తిరిగి పరిచర్య చేశారని నమ్ముతారు. లాజరు చనిపోయి 4 రోజుల సమాధిలో ఉండి ప్రభు అయిన యేసుచే తిరిగి బ్రతికింపబడిన తర్వాత అతని ముఖం ఎప్పుడు చిట్లించుకునే ఉండేవాడట. తర్వాత జీవితంలో ఒకే ఒక్కసారి తప్ప మరెప్పుడు అసలు నవ్వలేదని అంటారు. 4 రోజులు పాతాళంలో ఉండటం వలన అక్కడి పరిస్థితులను బట్టి అలా మారిపోయి ఉంటాడని పండితుల అభిప్రాయం. కానీ అతనిని ఎన్నిసార్లు ఎంతమంది రెట్టించి అడిగినా పాతాళలోక విషయాలు ఎవరికి ఎప్పుడూ చెప్పలేదు. ఒకసారి ఒకతను ఒక మట్టి పాత్రను దొంగిలించాడట. అది చూసిన లాజరు ఒక మట్టి ముక్క ఇంకొక మట్టి ముక్కను దొంగిలించింది అని నవ్వాడట. 4 రోజులు పాతాళపు అనుభవంతో చెప్పిన మాట ఇది. ఒకసారి లాజరు ఒక ద్రాక్ష తోట ప్రక్క నుండి వెళుతున్నాడట. బాగా దప్పికొనడంతో ఆ తోట యజమానురాలైన వృద్ధురాలును కొన్ని ద్రాక్ష పండ్లు ఇమ్మని అడిగాడట. కానీ ఆ వృద్ధురాలు, నీ చావు నువ్వు చావు, నా ద్రాక్ష తోటంతా ఉప్పులా తయారైంది, నీకివ్వటానికి ద్రాక్ష పండ్లు లేవు అని పండ్లు ఇవ్వటానికి నిరాకరించిందట. అప్పుడు లాజరు, సరే నీ ద్రాక్ష తోట నీకు ఉప్పు కయ్యలా కనబడితే అది ఇక నుండి ఉప్పు కయ్యగానే మారిపోతుందిలే అన్నాడట. అప్పటి నుండి ఆ ద్రాక్ష తోట ఒక ఉప్పు నీటి సరస్సులా మారిపోయింది. ఆ సరస్సు నీరు ఎండిపోతున్న దశలో అక్కడి వారు ఇప్పటికీ ఉప్పును ప్రోగు చేస్తారు. ఉప్పు కోసం తవ్వుతుంటే అప్పుడప్పుడు ద్రాక్ష వేర్లు, కొమ్మలు బయటపడేవని చెప్తారు. ఇలా ఇంకా ఎన్నో ట్రెడిషనల్ గా వచ్చే కథలు ఉన్నాయి. లాజరు హతసాక్షి అయినాడని కూడా కొంతమంది అంటారు. అతను చనిపోయినప్పుడు అతని శవాన్ని ఒక పాలరాతి
పేటికలో పెట్టి దానిపై 4 రోజుల లాజరు క్రీస్తు స్నేహితుడు అని హెబ్రీలో రాసి సమాధి చేసి దానిపై ఒక చిన్న చర్చిని కట్టారు. కానీ క్రీస్తు శకం 890లో జ్ఞాని అయిన లియో 6 చక్రవర్తి ఆజ్ఞానుసారం లాజర్ సమాధిలో గల ఎముకలను కాన్స్టాంటినోపుల్కు బదలాయించి దానిపై లాజర్ పేరున ఒక పెద్ద మోనాస్టరీని కట్టారు. ఆ ఎముకలను తీసుకుని వెళ్లిన దానికి ప్రతిగా లార్నాకలోని క్రైస్తవ పెద్దలకు లాజర్ సమాధిపై ఒక పెద్ద చర్చ్ నిర్మించే నిమిత్తం లియో 6 చక్రవర్తి అతిపెద్ద మొత్తంలో ధనాన్ని నైపుణ్యం గల పనివారిని కూడా పంపాడు. దాంతో కుప్రలోని లార్నాకలో లాజర్ సమాధిపై ఒక పెద్ద అతి విశిష్టమైన చర్చిని నిర్మించారు. అలాగే మరియ మార్తల సమాధులుగా చెప్పబడుచున్న వాటి మీద కూడా చర్చిలు కట్టారు. కానీ 1972 సంవత్సరము నవంబర్ 23న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు లార్నాకలోని లాజర్ సమాధిపై గల చర్చి పునర్నిర్మాణ పనులలో ఉండగా అక్కడ ఆల్టర్ క్రింద పాలరాతితో చేయబడిన ఒక సమాధి పెట్టె దొరికింది. దానిలో ఒక చెక్క పెట్టెలో ఎముకలు దొరికినవి. దాని మీద స్నేహితుడు అని చెక్కబడి ఉంది. అంటే లియో చక్రవర్తి మొత్తం ఎముకలను తీసుకుని వెళ్లలేదని నిర్ధారించుకున్నారు. లార్నాక ప్రజలు లాజర్ యొక్క అస్థికలను 1972లో అవి బయటపడే వరకు అతి జాగ్రత్తగా చాలా భద్రంగా దాచిపెట్టారు. ఈ రోజుకి సైప్రస్లోని లార్నాకలో మట్టల ఆదివారానికి ముందు రోజు శనివారం నాడు అక్కడి క్రైస్తవ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు, పిల్లలు, ప్రజలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ లార్నాక బ్యాండ్తో గొప్ప ఊరేగింపు జరిపి లాజరు చనిపోయి తిరిగి లేచిన రోజును గుర్తు చేసుకుంటూ గొప్ప పండుగ చేసుకుంటారు. యేసుక్రీస్తు శిష్యుడైన తోమ భారతదేశం వచ్చినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన ఇక్కడ హతసాక్షి అయినట్లు కూడా బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఆయన మన భారతదేశం వచ్చినది, మద్రాసులో హతసాక్షి అయినది, మెరీనా బీచ్లో ఆయన సమాధి ఉన్నది నిజం. ఇది మన భారతదేశ చరిత్ర. అలాగే లాజరు గురించి చెప్పినవన్నీ లార్నాక చరిత్రలో భాగమే. మరొక క్రొత్త వీడియోతో మరలా మీ ముందుకు వస్తాము.